హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే గనక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ని ఎవరూ మిస్ అవ్వద్దు. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్స్ ఎవరు అనేది చూద్దాం. మన ఛానల్లో గివ్ అవే స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ గివ్ అవే డీటెయిల్స్ ఏంటి అంటే, మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి గివ్ అవే అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికోసం ఆ వీడియోని మీరు చూసి లైక్ చేసి కామెంట్ అనేది చేయాలి. కామెంట్ సెక్షన్లో మీ పేటిఎం నెంబర్ అనేది ఇవ్వాలి. ఇలా కామెంట్ ఇచ్చిన వాళ్ళందరిలోంచి ఇద్దరిని ర్యాండమ్ గా పిక్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరికి 10 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ గివ్ అవే అనేది ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోకి ఉంది కాబట్టి అందరూ మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోని చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ అనేది కూడా చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ పేటిఎం నెంబర్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో వచ్చిన లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్స్ రాకేష్ గారు, బాబు గారు. వీళ్ళిద్దరికి 10 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళలాగే మీరు కూడా మన ఛానల్ నుంచి 10 రూపీస్ గివ్ అవే కింద పొందాలి అంటే మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా అన్ని వీడియోలని చూసి అన్ని వీడియోలని లైక్ చేసి కామెంట్ అనేది కూడా చేయండి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, జిఎస్టీ మండలి ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళ కోసం ఒక శుభవార్తను తెచ్చింది. అదేంటి అంటే, ఇప్పటి వరకు కొత్త ఇళ్లపై కలెక్ట్ చేస్తున్న జిఎస్టీ శాతాన్ని తగ్గించడం జరిగింది. 12% జిఎస్టీని 5%కి తగ్గించడం జరిగింది. అలాగే 8% జిఎస్టీని 1%కి తగ్గించడం జరిగింది. అంటే ఇక నుంచి 45 లక్షల లోపు ఉన్న ఇంటిపై 1% వరకు మాత్రమే జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అయితే 8% జిఎస్టీ కట్టవలసిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం 1% కడితే సరిపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి అసలు ఒక ప్రాపర్టీ యొక్క వాల్యూని ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాపర్టీ వాల్యూని ఎస్టిమేట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ మెథడ్. ఈ మెథడ్ లో ఒక ప్రాపర్టీ యొక్క వాల్యూని మనం తెలుసుకోవాలి అంటే ముందు దానికి ఎంత రెంట్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ మీరు కొనే ప్రాపర్టీ యొక్క రెంట్ 20,000 పర్ మంత్ అయితే గనక, అంటే నెలకి 20,000 వస్తే గనక మీకు సంవత్సరానికి 2.4 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది. 2.4 lakhs ఇన్కమ్ అంటే సంవత్సరానికి మీకు 2.4 lakhs వస్తే గనక దాన్ని 25 టైమ్స్ చేయండి. 2.4 lakhs ఇంటూ 25 అంటే ప్రాపర్టీ వాల్యూ 60 lakhs. అంటే నెలకి 20,000 రెంట్ వచ్చే ప్రాపర్టీ వాల్యూ ఫస్ట్ మెథడ్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తే గనక 60 లక్షల వరకు ప్రైస్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ లో ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత వరకు పెట్టచ్చు అనేది. సెకండ్ మెథడ్ మనకి ఇండియన్ మెథడ్ అన్నమాట. ఇండియన్ మెథడ్ లో చూస్తే కనుక మనం ఒక ప్రాపర్టీకి ఎంత వాల్యూ పెడుతున్నాము అనేది తీసుకోవాలి. ఫస్ట్ దాని మీద మనం 3% క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ 3% అనేది మనకి యాన్యువల్ ఇన్కమ్ అవ్వాలి. అంటే యాన్యువల్ రెంట్ అనేది మనం పెట్టే ప్రైస్ మీద 3% ఉండాలన్నమాట. ఇందాక మనం ఫస్ట్ మెథడ్ లో ఏ ప్రాపర్టీని అయితే తీసుకున్నామో అదే ప్రాపర్టీని కనుక తీసుకుంటే మనం సెకండ్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఆ ప్రాపర్టీ వాల్యూ 80 లక్షల వరకు వస్తుంది. అంటే 80 లక్షలు ఇంటూ 3/100 చేస్తే మీకు 2.4 lakhs. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, నెలకి 20,000 రెంట్ వస్తుంటే కనుక మనకి సంవత్సరానికి 2.4 lakhs అనేది రెంట్ కింద వస్తుంది అని. అలా మనకి 2.4 lakhs రెంట్ కింద వస్తూ ఉంటే కనుక మనకి సెకండ్ మెథడ్ లో ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది 80 లక్షలు అనమాట. మనం ఫస్ట్ మెథడ్ లో చూస్తే ఒక ప్రాపర్టీ వాల్యూ అనేది 60 లక్షల వరకు వచ్చింది. అదే ప్రాపర్టీ వాల్యూ మనం సెకండ్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తే 80 లక్షల వరకు వచ్చింది. అంటే మీరు నెలకి 20,000 రెంట్ వచ్చే ప్రాపర్టీని కొనాలి అనుకుంటే మినిమం 60 లక్షల నుంచి మాక్సిమం 80 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టచ్చు. ఒకవేళ మీరు కొనే ప్రాపర్టీ 60 లక్షలకే వచ్చింది అంటే మీకు ఒక మంచి ప్రైస్కి వచ్చింది అని చెప్పొచ్చు. అదే మీరు 80 లక్షల వరకు పెట్టవలసి వచ్చినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టచ్చు. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ లెక్కల ప్రకారం రాంగ్ అవుతుంది. సో మీరు ఏదైనా
ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు ఈ 2 మెథడ్స్లో ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూని ఎస్టిమేట్ చేసుకుని మీరు ఎంతవరకు పెట్టచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసుకుని కొనండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని. ఒకవేళ మీరు ప్రాపర్టీ అనేది 80 లక్షలు కొని మీకు రెంట్ అనేది నెలకి 20,000 కంటే ఎక్కువ వస్తుంది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. మీలో ఎవరైనా కొత్తగా ప్రాపర్టీ కొన్న వాళ్ళు ఈ లెక్కల ప్రకారం మీ ప్రాపర్టీ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చాలా మంది కొత్తగా ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళు ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూని ఎలా ఎస్టిమేట్ చేయాలి అన్న విషయం తెలియక సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ చేరేలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్ లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి.